మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. హారిక, హారిక, ఏంటక్క టైం పాస్ కాక వచ్చావా లేక ఏదైనా పనుండొచ్చావా? నీ వెటకారం ఆపి నేనొక విషయం అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పు. ఓ, అడగడానికి వచ్చావా? సరే అడుగు, చెప్తాను. నీకు మా నాన్న గురించి తెలుసు కదా? ఎందుకు తెలియకుండా ఉంటుందక్క? రోజుకు 10 సార్లు నువ్వు చెప్తూనే ఉంటావు కదా, మా నాన్న పెద్ద పొలిటీషియన్, బిజినెస్ మ్యాన్, మా నాన్న అది, మా నాన్న ఇది అని ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు. మీ నాన్న గొప్ప గురించి తెలియకుండా ఎలా ఉంటుంది? నేను చెప్పినవి నువ్వు విన్నవి అన్నీ మా నాన్నకున్న ఒక యాంగిల్ మాత్రమే. ఇక్కడ నీ యాంగిల్స్ చూడలేక చచ్చిపోతున్నాం. మీ నాన్నకు కూడా యాంగిల్స్ ఉంటాయా? ఇదిగో ఈ వెటకరమే వద్దు అంటున్నాను. నేను చెప్తున్నది చాలా సీరియస్ హారిక. మరి విషయం చెప్పకుండా ఈ రెక్టాంగిల్ గురించి, ట్రయాంగిల్ గురించి నాకెందుకక్క? పాయింట్కి రా. ఇలా చూడు, మా నాన్న సంగతి నీకు తెలీదు. ఇల్లీగల్ బిజినెస్లు, కాంట్రాక్ట్లు, రియల్ ఎస్టేట్లు, మైనింగ్ లో ఇలా బిజినెస్ లో అడ్డొచ్చిన ఎంతో మందిని తొక్కితేనే ఇప్పుడున్న ఈ స్టేజ్ కి చేరుకున్నారు. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావక్క? మా నాన్న తొక్కుకుంటూ పోతున్న జనాల్లో మీ ఆయన ఉండకూడదు అని చెప్తున్నాను. ఏం మాట్లాడుతున్నావక్క? నేను చెప్పేది జాగ్రత్తగా విను హారిక. మా నాన్నని తరుణ్ ఒక కేసు విషయంలో చాలా చిరాకు పెడుతున్నాడు. వద్దని వారించినా వినడం లేదు. ఎలుక వెళ్లి పులి ముందు డాన్స్ చేస్తే ఊరుకుంటుందా? పంజా రుచి చూపిస్తుంది. తరుణ్ ఇంతలా విసిగిస్తున్నా ఎందుకు ఊరుకున్నారో తెలుసా? మన సంజయ్ తమ్ముడు కదా అని. కానీ శృతి మించితే మా నాన్న నిజ స్వరూపం చూస్తాడు. నువ్వు భయం వచ్చేలా చెప్తావో, బ్రతిమాలి చెప్తావో తరుణ్కి చెప్పుకో. ఇక మా నాన్న దారికి అడ్డు రాకుండా చూసుకో. సూపర్ అక్క. మీ నాన్న గొప్పతనం గురించి, మీ నాన్న నక్కతనం గురించి చాలా బాగా చెప్పావు. మరి నువ్వు తరుణ్ గురించి కూడా తెలుసుకోవాలి కదా. తరుణ్ సరదాగా ఇంట్లో వదినా వదినా అని నిన్ను పిలుచుకుంటూ తిరుగుతూ ఉంటే చాలా ఇన్నోసెంట్ అనుకుంటున్నావేమో. ఒక్కసారి యూనిఫామ్ ఒంటి మీద పడింది అంటే మీ నాన్నలా ఇల్లీగల్ బిజినెస్లు చేసే వాళ్ళ కంటికి నిద్ర పట్టనివ్వడు. మీ నాన్న నేరం చేయడంలో బంధుత్వాలు చూస్తాడేమో. మా ఆయన నేరం చేసిన వాళ్లను శిక్షించడంలో తన మన భేదాలేమీ చూడడు. ఈ బెదిరించడాలేమైనా ఉంటే మీ నాన్న నువ్వు ఇంకెవరి దగ్గరైనా పెట్టుకోండి. ఇక్కడున్నది ఏసీపీ తరుణ్. మా నాన్న సంగతి నీకింకా తెలీదు. ఒక్క ట్రాన్స్ఫర్ కొట్టిస్తే నక్సల్స్ ప్రాంతంలో పడి నట్టడవిలో తిరుగుతూ చెట్లు ఆకులు తిని బ్రతకాలి నీ మొగుడు. తరుణ్ నిలబడింది న్యాయం వైపు. న్యాయం వైపు నిలబడిన వాడికి ట్రైబల్ ఏరియా అయినా టౌన్ అయినా ఒకటే. తనకి కావాల్సింది జస్టిస్. తరుణ్ నాకు మరిదని, తనకు హాని జరగకూడదనే కన్సర్న్తో హెచ్చరిస్తున్నాను. తరుణ్ని కాస్త డౌన్ అవ్వమని చెప్పు, తనకే మంచిది. తరుణ్ డౌన్ అయ్యే రకం కాదు, ఢీ కొట్టే రకం. నువ్వు ఏ కన్సర్న్తో చెప్పావో నేను అదే కన్సర్న్తో చెప్తున్నాను. మీ నాన్నకి నచ్చ చెప్తావో, నొప్పించకుండా చెప్తావో నీ ఇష్టం. తరుణ్కి ఎదురెళ్లడం ఆపేమని చెప్పు. హారిక, మా నాన్నని తక్కువ అంచనా వేస్తున్నారు. మంచి చెప్పాలని చూశాను, వినకపోతే మీ కర్మ. శంకర్! శంకర్!
ఏంటి ఆఫీసర్ గావు కేకలు పెడుతున్నావు? ఇవి కావు కేకలు కాదు మిస్టర్ శంకర్, గాండ్రింపులు. ఒక నేరగాడు పంజాకి దొరికినప్పుడు పులిలాంటి ఒక పోలీసుడి నోటి నుంచి వచ్చే గాండ్రింపు. నువ్వు పులివో పిల్లివో తొందరలోనే తెలుస్తుంది ఆఫీసర్. ఇంతకీ ఇప్పుడెందుకు వచ్చావో అది చెప్పు. పర్సనల్ పని మీద వచ్చావా లేక పోలీస్ పని మీద వచ్చావా? మాస్టర్ని మర్డర్ చేయించి మంచి మనిషిలా చలామణి అవుతున్న నీకు ముక్కుతాడు వేయడానికి వచ్చాను మినిస్టర్. ఒంటి మీద యూనిఫామ్ వేసుకుని జీప్ వేసుకుని వస్తే సరిపోదు ఆఫీసర్. నాలాంటి వాళ్ళని అరెస్ట్ చెయ్యాలంటే ఆధారాలు పక్కాగా ఉండాలి. ఆధారాలు లేకుండా ఎగిరెగిరి పడితే ఏమవుతుందో నీకంటే ముందొచ్చిన ఆఫీసర్స్ని అడుగు, వివరంగా చెప్తారు. నీ వివరాలు తెలుసుకోవడానికి నేను ఇక్కడికి రాలేదు శంకర్. నిన్ను అరెస్ట్ చేసి నీ ఫ్యూచర్ నీకు చూపించడానికి వచ్చాను. అరెస్టా? నన్ను అరెస్ట్ చేయడానికి సాక్ష్యాలు ఉండాలి కదా. సాక్ష్యాలు లేకుండా అరెస్ట్ ఏంటి ఆఫీసర్? చూడండ్రా, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అని చెప్పుకుంటాడు, చిన్న పిల్లల్లా మాట్లాడుతున్నాడు ఈ ఆఫీసర్. నవ్వుకో, బాగా నవ్వుకో. ఇంకొంతసేపట్లో ఆ నవ్వు ఇంక ఉండదు. నువ్వంటున్న సాక్ష్యాలు, నువ్వు ఎదురు చూస్తున్న ఆధారాలు అన్నీ వస్తాయి. మ్మ్? అవన్నీ రెడీ చేసే స్టేషన్లో పెట్టే నేను రంగంలోకి దిగాను. ఓ, కొంతసేపు ఓపిక పడితే అరెస్ట్ వారెంట్ వస్తుంది. అప్పుడు నీకు అన్నీ అర్థం అవుతాయి. ఏంటి, కనీసం వారెంట్ కూడా లేకుండా నువ్వు నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చేసావా? ఏంటి ఆఫీసర్, ఇది నీకు ఫన్నీగా అనిపించట్లేదు? నీకు కామెడీ చేయడానికి నేనే దొరికానా? సాక్ష్యాలు గిక్ష్యాలు లేవంటే అదొక లెక్క, అసలు వారెంటే లేదంటే ఇదేం లెక్క ఆఫీసర్? నువ్వు నిజంగానే ట్రైనింగ్ అయి పోలీస్ జాబ్కి వచ్చావా లేకపోతే మీ అమ్మ పలుకుబడి ఉపయోగించి ఈ జాబ్ కొట్టేశావా? కంగారు పడకండి మినిస్టర్ గారు. కొన్ని నిమిషాలు ఆగితే నేను ఎలా పోలీస్ అయ్యానో, నిన్నెలా పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్తానో అన్నీ తెలుస్తాయి. అప్పుడు మీలో ఉన్న చమత్కారం చిరిగిపోతుంది. అమ్మా, మీరు భయపడకుండా చెప్పండమ్మా, వీళ్ళైనా మీ భర్తను చంపింది? చెప్పండమ్మా, మీరు నిజం చెబితేనే మీకు న్యాయం జరుగుతుంది, లేకపోతే నేరస్తుల్ని పట్టుకోవడం కష్టం అవుతుంది. ఆ రోజు మాస్టర్ గారిని హత్య చేసింది వీళ్ళేనా కాదా? అక్క, లోపలేమవుతుందోనని భయంగా ఉంది. అక్క, ముందు నువ్వు టెన్షన్ పడకు, నీకేం కాదు. మావయ్య గారు డాక్టర్ కాల్ చేస్తున్నారు, వచ్చేస్తారు. డాక్టర్ వచ్చేంత వరకు నువ్వు కొంచెం ధైర్యంగా ఉండక్క. దీనికి నిజంగానే నొప్పిగా ఉన్నట్టుంది. కొంపతీసి ఏం అవ్వదు కదా? హలో డాక్టర్. నా వల్ల కావడం లేదు షా. అక్క, ఏం కాదు, కంగారు పడకు. అక్క, నిలబడి చూస్తున్నావేంటి? వచ్చి సహాయం చేయొచ్చు కదా. అక్క, ఏమైంది?
హారిక అక్క కడుపులో నొప్పిగా ఉంది. నువ్వు చూస్తుండు, నేను ఇప్పుడే వస్తాను. జాగ్రత్త. నేనే చూడలేదు. ఉండు ఉషా, ఉషా. ఏమైంది చెప్పు. అయ్యో ఉషా, వస్తుంది వస్తుంది. అబ్బా ఉషా, ఉషా ఎక్కడున్నావు? తొందరగా రా. ఏం లేదు, ఉషా వస్తుంది. అనవసరంగా ఇరుక్కున్నాను. దొంగ మొహం నన్ను ఇరికించేసింది. వీటి నుంచి పైకి పోయినా బాగుండు. ఓయ్ ఉషా, ఏం కాదు, ఉషా వస్తుంది. అక్క ముందు తాగు. ఏంటది? కషాయం అక్క, తాగిన వెంటనే నొప్పి తగ్గిపోతుంది. ఏయ్, నీ సొంత వైద్యాలన్నీ ఇక్కడ చేయకు. అసలే హారిక ఒట్టి మనిషి కూడా కాదు. నీ వైద్యం వికటించిందంటే కడుపులో ఉన్న బిడ్డకి ఏమైనా జరగచ్చు. నువ్వు నీ పైత్యం ఇక్కడ చూపించి ప్రాణాల మీదకి తీసుకురాకు. అక్క నన్ను నమ్ము, ఇది తాగడం వల్ల ఎలాంటి ప్రాబ్లం రాదు. నొప్పి వెంటనే తగ్గుతుంది. చూడుషా, మావయ్య గారు డాక్టర్ కి కాల్ చేశారు, వస్తూ ఉండుంటారు. ఈలోపు నువ్వు పెద్ద డాక్టర్లా ఈ వైద్యంతో సమస్యలు సృష్టించకు. అక్క నేను నిజం చెప్తున్నాను, నాకు ఈ కషాయం గురించి బాగా తెలుసు. దీనివల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. పైగా డాక్టర్ వచ్చేంత వరకు అక్కకి నొప్పి లేకుండా ఉంటుంది. ఆ కషాయం ఇవ్వడానికి నేను అస్సలు ఒప్పుకోను. హారికమైనా అయితే అత్తయ్య గారికి ఎవరు సమాధానం చెప్తారు? తరుణ్ మొహం ఎలా చూడగలవు? ఈ ఇంటి పెద్ద కోడలుగా నువ్వేం చేస్తున్నావు అని నన్ను అడిగితే అత్తయ్య గారి ముందు నేను తలదించుకొని నిలబడాలి. నీకే, నువ్వు బాగానే తప్పించుకుంటావు. మాటలు పడేది నేను. అక్క హారిక అక్కను చూస్తున్నావా? నొప్పికి తట్టుకోలేక ఎలా ఇబ్బంది పడుతుందో. డాక్టర్ వచ్చేంత వరకు ఇలాగే నొప్పితో బాధపడాలంటే చాలా కష్టం. నా మాట వినక్క. నేను ఒప్పుకోనంటే ఒప్పుకోనుషా. ఇలాంటి కషాయాల మీద నాకు అస్సలు నమ్మకం లేదు. నువ్వేమైనా అనుకో అక్క, నేను హారిక అక్కకి ఈ కషాయం తాగిస్తాను. ఎవరైనా అడిగితే నేను సమాధానం చెప్తాను. అక్క తాగక్క. నేను చెప్పినా కూడా వినకుండా తాగిస్తున్నావు కదా. హారికకి ఏం జరిగినా ఆ మొత్తం బాధ్యత నీదే. నాకే తెలీదు. నేనిప్పుడే అత్తయ్య గారికి కాల్ చేసి విషయం చెప్తాను. ముందు నీకు కొంచెం నువ్వేం కంగారు పడకక్క, డాక్టర్ వచ్చేస్తున్నారు. నీ నొప్పి తగ్గిపోతుంది. అమ్మా ఉషా, డాక్టర్ గారు వచ్చేస్తున్నారమ్మా. మరేం పర్వాలేదు మావయ్య. డాక్టర్ వచ్చేలోపు అక్కకేం కాకుండా కషాయం ఇచ్చాను. కాసేపట్లో అక్కకి నొప్పి తగ్గిపోతుంది. నర్స్, ఆ ఇంజెక్షన్ ఇవ్వు. ఏమండి, హారికకి ఎలా ఉంది? అదే తెలియటం లేదు. సడన్ గా కడుపులో నొప్పి అని చెప్పింది. డాక్టర్ గారు వచ్చారు, చూస్తున్నారు. మధ్యలో ఈ ఉష ఏదో వైద్యం చేసింది అత్తయ్య. అప్పటి నుంచి హారికకి నొప్పులు ఇంకా ఎక్కువయ్యాయి. మనుషుల్ని చంపేస్తావా? కడుపుతో ఉన్న అమ్మాయికి నీ ఇష్టం వచ్చిన ట్రీట్మెంట్ ఇస్తావా? అలా అడగండి అత్తయ్య. నేను ఎంత చెప్పినా వినలేదు. పైగా నన్ను పక్కకి నెట్టేసి మరీ ఆ కషాయం తాగించేసింది. ప్రతి దాంట్లోనూ ఏదో మంచి మార్కులు కొట్టేద్దామని, అందరి దగ్గర మంచైపోవాలని అన్నిట్లోనూ వేలు పెడతావు. ఇక్కడ నీ మంచితనం చూపించడం కోసం 2 ప్రాణాలు బలి తీసుకుంటావా? అత్తయ్య
అక్క నొప్పికి తట్టుకోలేకపోతుంటే నొప్పి తట్టుకోలేకపోతే విషం ఇచ్చి చంపేస్తావా? అత్తయ్య, ఆ కషాయం తాగడం వల్ల ఏమీ కాదు. దానివల్ల నొప్పి కంట్రోల్ అవుతుంది. ఏది తగ్గిందా? కిరణ్మయి, డాక్టర్ గారు చెక్ చేస్తున్నారు కదా, నువ్వు ఆ నిందలాపి నిదానంగా ఉంటే అన్నీ తెలుస్తాయి. ఇదిగోండి మావయ్య గారు, మీరిలా సపోర్ట్ చేయడం వల్లే ఈ ఉష ఆగడానికి హద్దులుండడం లేదు. ఇంజెక్షన్ ఇచ్చాను, పెయిన్ తగ్గిపోతుంది, అంత నార్మల్ అయిపోతుంది. ఓకే, టేక్ కేర్ హారిక, బాయ్. అదిగో డాక్టర్ గారు వస్తున్నారు. నేను ఇక్కడికి రాకముందు ఉషా ఏదో వైద్యం చేసింది అన్నారు. అవును డాక్టర్, వద్దు వద్దు అంటూ ఉన్నా ఏవేవో కలిపేసి పెద్ద FRCS లండన్ లాగా ఇంటి వైద్యం పెంట వైద్యం అంటూ ఏదేదో పెంటంతా తాగించేసి ఇలా హారిక ప్రాణాల మీదకు తెచ్చేసింది ఉష. ఉష, అయిపోయావే. ఏవేవో చేసి మెప్పు పొందేద్దాం అనుకున్నావు. ఇక అత్తయ్య గారి చేతిలో అయిపోతావు. మర్డర్ అటెంప్ట్ చేసావని జైల్లో వేయించిన వేయిస్తుంది అత్తయ్య. వెల్డన్ ఉషా, నీ ఇంటి వైద్యం నా ఆలస్యాన్ని కవర్ చేసింది. నేను వచ్చేలోపు హారిక ఈ మాత్రం నొప్పులు భరించింది అంటే అది నువ్విచ్చిన ఆ కషాయమే. లేకపోతే బీపీ పెరిగిపోయి కంట్రోల్ చేయటం చాలా కష్టంగా మారేది. కిరణ్మయ్య గారు, మీరు థ్యాంక్స్ చెప్పాల్సింది గాడ్కి కాదు, మీ ఉషాకి చెప్పండి థ్యాంక్స్ అని. అయితే ఇంకా హారిక అక్కకి ప్రమాదం తప్పినట్టే కదా? ప్రమాదం తప్పినట్టేనా కాదు, ప్రమాదం తప్పించావు. సమయానికి సరైన ట్రీట్మెంట్ అందించి 2 ప్రాణాలు కాపాడావు. చూసావా కిరణ్మయి, వచ్చిన వెంటనే ఉషా మీద చిరాకు పడిపోయావు. ఉషా ఏం చేసినా మంచి చేస్తుంది. ఎప్పుడు ఇంతే. ఈ ఉషకి డ్యామేజ్ జరుగుతుంది అనుకుంటే నా ఇమేజ్ దెబ్బతినేస్తుంది. దీని సంగతి ఇంకోసారి చూడాలి. ఇందాకటి నుంచి అరుస్తున్నాను, రిప్లై ఇవ్వటం లేదు. న్యూస్ ప్రింట్ చేసే విషయం గురించి ఇప్పుడే అత్తయ్య గారితో మాట్లాడాను. ఇంతకీ మేడం ఏమన్నారు? అత్తయ్య గారు న్యూస్ ప్రింట్ చేయమని చెప్పారు. నిజంగానా మేడం? నిజంగా కిరణ్మయి గారు ఈ న్యూస్ ప్రింట్ చేయమని చెప్పారా? నేనెందుకు అబద్ధం చెప్తాను? అత్తయ్య గారు చెప్పిన మాటని మీకు చెప్తున్నాను. చచా, మీరు అబద్ధం చెప్తున్నారని కాదు మేడం, ఇంత ఇంపార్టెంట్ విషయం నిజంగానే ప్రింట్ చేయమన్నారా అని. సరే అయితే ప్రింట్ చేస్తాను. ప్రింట్ చేయండి, ఏ డౌట్స్ వద్దు. ఓకే మేడం. సుదర్శన్ సార్, మీరు ఇన్వాల్వ్ అవ్వకపోతే మాస్టర్ గారి మర్డర్ కేసులో ఆ శంకర్ని ఏమీ చేయలేం. అది కాదు సార్, తన పొలిటికల్ పవర్ ఉపయోగించి ఇప్పటికే తను మాస్టర్ మర్డర్ కేసు నుంచి తప్పించుకున్నాడు. సార్ ప్లీజ్, అతని కేసు నుంచి తప్పించుకోకుండా ఉండాలి అంటే మీలాంటి పొలిటీషియన్స్ వల్లే అవుతుంది. సార్ సార్ నేను చెప్పేది వినండి సార్, ప్లీజ్ ప్లీజ్ సార్. సార్ తరుణ్, ఏమైంది? వీళ్ళంతా ఒక్కటే. అపోజిషన్లో ఉన్నా వీళ్ళని వాళ్ళు వాళ్ళని వీళ్ళు రక్షించుకుంటూనే ఉంటారు, కానీ న్యాయాన్ని రక్షించాలని ఒక్కరు కూడా లేదు. తరుణ్, నువ్వు ఫ్రస్ట్రేట్ అవ్వకు. ఈ కేసు విషయంలో వాళ్ళు న్యాయాన్ని కాపాడాలి, వీళ్ళు న్యాయాన్ని కాపాడాలి అని నువ్వు పరుగులు పెడుతున్నావే, కానీ నువ్వు ఎవరికి న్యాయం జరగాలని ఇంతలా పరితపిస్తున్నావో ఆ మాస్టర్ గారి భార్యే ఈ కేసు నుంచి తప్పుకొని సైలెంట్ అయిపోయారు. ఆవిడ ఈ కేసులేవి నాకొద్దని వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. అలాంటిది
నువ్వెందుకు ఈ కేసు వెంట పడుతున్నావు? మళ్ళీ రీఓపెన్ చేయాలని ఎందుకింత తాపత్రయపడుతున్నావు? ఈ కేసు విషయంలో బాధపడ్డవారే బాధ్యత నుంచి తప్పుకున్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా చేతులెత్తేశారు. దీన్ని బట్టి నీకు అర్థమవడం లేదా మేఘన వల్ల నాన్న ఎంత డేంజరస్సో? అంటే ఏంటి హారిక నీ ఉద్దేశం? నన్ను కూడా ఈ కేసు నుంచి పిరికి వాళ్ళ పక్కకు తప్పుకోమని చెప్తున్నావా? చూస్తూ చూస్తూ నేరం చేసిన వాళ్ళని వదిలేయమంటావా? నీకు ఈ కేసు విషయంలో ఎటువైపు నుంచి సహకారం లేదు కాబట్టి, ఎదుట ఉన్నది ప్రమాదకరమైన మనుషులు కాబట్టి ఆగి ఆలోచించమంటున్నాను. నువ్వనే మాటలు ఆలోచించమన్నట్లేవు, పూర్తిగా ఆగిపోమన్నట్టే ఉన్నాయి. ప్రమాదం మనవైపే వస్తున్నప్పుడు ఆగిపోవడంలో తప్పు లేదు కదా తరుణ్. ఎలాంటి ప్రమాదాలొచ్చినా చివరికి నా ప్రాణమే పోయినా అన్యాయాన్ని ఎదిరించి నిలబడాలని నేను పోలీస్ డ్రెస్ వేసుకున్నప్పుడే నిర్ణయించుకున్నాను. ఆ శంకర్కి భయపడి నేను చేతులు కట్టుకొని చేతికని వాళ్ళ కూర్చోలేను. ఈ కేసు విషయంలో వాడో నేను తేలిపోయే వరకు ఫైట్ చేస్తూనే ఉంటాను. అది కాదు తరుణ్, నా ఉద్దేశం నువ్వు చిక్కుల్లో Stop it, హారిక. ఇలాంటి పిరికి మాటలు ఇంకా మాట్లాడొద్దు. ఇంత పిరికిగా ఆలోచిస్తూ నా చేతులు కట్టేసి నన్ను కూడా చేతకాని వాణ్ణి చేయొద్దు. నేను నా గురించి ఆలోచిస్తూ సెల్ఫిష్ పోలీస్గా మిగిలిపోతే రేపు మనకి పుట్టబోయే పిల్లలకి నువ్వు ఏం చెప్పాల్సి వస్తుందో తెలుసా? మీ నాన్న ఒక పిరికివాడని చెప్పాలి. చెప్తావా? చందమామ, నా చిన్నప్పటి నుంచి నిన్ను చూస్తున్నాను. నువ్వెందుకు బోర్ కొట్టవు? పైగా నేను రాసిన ఎన్నో కవితలకి నువ్వే ఇన్స్పిరేషన్ ఇచ్చావు. ఇప్పుడు కూడా నిన్ను చూస్తుంటే ఏదో కవిత రాయాలని మనసు ఆరాటపడుతోంది. ఏం రాయాలి? ఎస్. ఓ చందమామ, పాల పొంతలే నిన్ను చూసి అసూయపడే ఆ తెల్లదనం నీకెక్కడిది? మనసుని క్షణాల్లో మైమరిపింపజేసి ఆ చల్లదనం నీకెక్కడిది? తాకగానే మానవ జాతికి మైకం తెచ్చే ఆ వెన్నెల కిరణాలు నీకెక్కడివి? భూమి చుట్టూ నువ్వు తిరుగుతున్నా, నీ చుట్టూ మా హృదయాలు తిరిగేలా చేస్తున్నా ఆ మాయ నీకెక్కడిది? ఏంటండి, ఈరోజు బాగా లేట్ అయింది? ఆఫీస్లో పని ఎక్కువగా ఉంది, బాగా టైర్డ్ అయిపోయాను. మనసుకు నచ్చిన పని చేయడంలో ఎంత కష్టం ఉన్నా అలసట ఉండదు. పైగా ఎంజాయ్ చేస్తూ చేయొచ్చు. అత్తయ్య గారు మిమ్మల్ని సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా చూడాలని మీ దారి మార్చారు. కానీ నేను మీలో ఉన్న సంగీతాన్ని నిద్రలేపుతాను. మళ్ళీ మిమ్మల్ని ఒక మంచి గాయకుడిగా సంగీత ప్రపంచంలోకి తీసుకువెళ్తాను. ఏవండి, మీ టైర్డ్నెస్ అంతా పోయేటట్టు మీరు ఊహించిన ఒక సర్ప్రైజ్ రేపు న్యూస్ పేపర్లో వస్తుంది. నువ్వెంత హ్యాపీగా చెప్తున్నావు అంటే ఆ న్యూస్ ఏంటో నీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. రేపటిదాకా సస్పెన్స్ ఎందుకు? అదేంటో ఇప్పుడే చెప్పేయచ్చు కదా. రేపటిదాకా ఆగండి. పొద్దున్న లేచిన వెంటనే ఆ వార్త చదివి మీరే ఆనందపడతారు. తెలిస్తే చెప్పేయచ్చు కదా. ఉన్న టెన్షన్లకు తోడు ఈ టెన్షన్ కూడా ఎందుకు నాకు? ఇలా దాచిపెట్టి నాంచుకో. అసలే బుర్ర హీట్ ఎక్కుంది, ఇంకా తలనొప్పి తెప్పించుకో ప్లీజ్. మీరు అద్భుతమైన సింగర్ అని, మీ గాత్రంలో ఎటువంటి తప్పులు లేవని, మీరు సంగీత ప్రపంచానికి అర్హులని ఆ చౌరాసియా గారిచ్చిన స్టేట్మెంట్ రేపు న్యూస్ పేపర్లో రాబోతోంది. అది నీకెలా తెలుసు? ఎవరు చెప్పారు? అమ్మో, ఇప్పుడు ఆ ఎడిటర్ ఈ విషయం చెప్పారని తెలిస్తే ఈయన మండిపడతారు. చెప్పకూడదు. ఉషా, నిన్నే అడుగుతున్నాను, చెప్పు.
నువ్వు ఇంకా చౌరాసియా గారికి టచ్లో ఉన్నావా? మీరు నా మాట నమ్మరని నాకు తెలుసు, అందుకే రేపు ఉదయం దాకా ఆగమని చెప్పాను. ఇక్కడ నమ్మకాల గురించి కాదు ప్రశ్న. వదిలేసిన విషయాన్ని పదే పదే ఎందుకు తవ్వుతున్నావు అనేది ప్రశ్న. మన ఇద్దరికే కాకుండా అమ్మకు కూడా తలపోటు కలిగించే పనులు ఎందుకు చేస్తున్నావు? మన ఇబ్బందులన్నీ పోగొట్టుకోవాలని నేను ఈ ప్రయత్నం చేస్తున్నానండి. అడిగిన దానికి ఆన్సర్ చెప్పకుండా ఏం ఆలోచిస్తున్నావు? మీరు నేను ఎందుకు ఇలా చేస్తున్నానని అడుగుతున్నారు. నేను మన మంచి కోసమే చేస్తున్నానని అనుకుంటున్నాను. మీరు నేను ఇబ్బంది పెడుతున్నానని అనుకుంటున్నారు. నేను మన ఇబ్బందులన్నీ పోగొట్టాలని ప్రయత్నిస్తున్నాను. రేపు ఉదయం దాకా ఆగండి. న్యూస్ వచ్చాక మీకే అర్థమవుతుంది. నేను ఇబ్బంది పెడుతున్నాను, మీ ఇబ్బందిని పోగొడుతున్నాను. సరే చూద్దాం. రేపైతే పేపర్లో రాని ముందు. ఇదంతా మీకోసమే, మీ మంచి కోసమే చేస్తున్నానని మీకు త్వరలోనే అర్థమవుతుందండి. ఈరోజు న్యూస్ పేపర్ ఇంకా రాలేదేంటి? ఎడిటర్ ఆ న్యూస్ చెప్పినప్పటి నుంచి పేపర్లో ఆ న్యూస్ ఎప్పుడొస్తుందా, ఎప్పుడెప్పుడు ఆ న్యూస్ చూస్తానా అని ఎగ్జైట్మెంట్తో రాత్రంతా సరిగ్గా నిద్ర కూడా పట్టలేదు. పేపర్ ఎప్పుడొస్తుందో ఏంటో. చెప్పు మేఘన, ఏంటి విషయం? అత్తయ్య, ఉషాని చూశాను. మేఘన, విసిగించడానికి ఫోన్ చేశావా? ఉషాని చూశానని చెప్తున్నావు. రోజు ఇంట్లో చూస్తూనే ఉన్నావు కదా, ఏ ఈ రోజు కల్లోకొచ్చిందా? అయ్యో అత్తయ్య, నేను చెప్పేది పూర్తిగా వినండి, ఆ తర్వాత నన్ను తిడుదురు గాని. చెప్పేది సూటిగా చెప్పు. మీ చిన్న కోడలికి స్వాతంత్ర్యం ఎక్కువైనట్టుంది. ఎవరికీ చెప్పకుండా రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది. ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడే ఉషని ఒక న్యూస్ పేపర్ ఆఫీస్ దగ్గర చూశానత్తయ్యా. ఉష ఇంట్లోనే ఉంటుంది కదా, నువ్వెవరినో చూసి ఉష అనుకుంటున్నావు. లేదత్తయ్యా, నేను చెప్తున్నది నిజం. ఉషని చూశానత్తయ్యా. నీ మాటలు నమ్మచ్చా? లేదా ఉష మీద ఉన్న కుళ్ళుతో నోటికొచ్చింది మాట్లాడుతున్నావా? అయ్యో అత్తయ్య గారు, ఎంత మాట అనేశారు. మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నేను మీతో ఆడుకుంటానా చెప్పండి? అత్తయ్య, మీరు కావాలంటే ఇంటికి ఫోన్ చేసి కనుక్కోండి, మీకు నిజం తెలిసిపోతుంది. క్రాస్ చెక్ చేస్తే ఖచ్చితంగా ఉష దొరికిపోతుంది. ఉష, నీ పని అయిపోయిందే ఇవాళ. హలో కిరణ్, అమ్మా, ఒకసారి నా క్యాబిన్కి రా. ఇప్పుడే వస్తున్నాను. హలో హారిక, అత్తయ్య గారు, ఉష ఇంట్లోనే ఉందా? హారిక, ఉన్నావా? హలో హలో అత్తయ్య గారు, హలో, వినిపిస్తుందా మీకు? హారిక, నిన్నే వినిపిస్తోందా? ఉష ఇంట్లోనే ఉందా? హలో హలో, నాకేం వినిపించడం లేదు అత్తయ్య. హలో, మీ దగ్గర సిగ్నల్ లేనట్టుంది అత్తయ్య. హలో 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 అత్తయ్య. అమ్మా, పిలిచో. కిరణ్, ఉష ఎక్కడికైనా వెళ్తున్నట్టు నీకు చెప్పిందా? లేదమ్మా, ఉషా నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు. ఎందుకు అలా అడుగుతున్నావు? ఉష న్యూస్ పేపర్ ఆఫీస్ దగ్గర ఉందని ఎవరో అన్నారు. అది నిజమా కాదా అని కనుక్కుందామని అడిగాను.
ఒకసారి ఉషకు కాల్ చేసి ఎక్కడుందో కనుక్కో. ఆలోచిస్తున్నావేంటి కిరణ్? కాల్ చేయి. హారిక ఇంట్లోనే ఉంది కదా, హారికకు కాల్ చేయి. ఉష ఎక్కడుందో తెలిసిపోతుంది. షూర్ అమ్మా. హలో కిరణ్. వదిన, ఉషా ఇంట్లోనే ఉందా? అన్నా కొంచెం త్వరగా వెళ్ళండి. వదిన వినిపిస్తుందా? ఉషా ఇంట్లోనే ఉందా? ఆ, 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 కిరణ్ ఇంట్లోనే ఉంది. ఏమైనా చెప్పాలా? అదే ఏం లేదు, తన ఫోన్కి ట్రై చేస్తుంటే కలవడం లేదు. ఒకసారి ఫోన్ ఇస్తావా? ఇస్తాను. ఉషా, 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 ఉషా ఎక్కడున్నా? కిరణ్ ఇంట్లో అయితే కనిపించడం లేదు. ఎక్కడుందో చూస్తానుండు. వదినా? హలో హలో వదినా? చూస్తున్నాను కిరణ్, ఒక్క నిమిషం. అమ్మో, ఇప్పుడేం చేయాలి? ఉషా ఇంకా రాలేదు. ఇక్కడేమో వీళ్ళు వదిలేలా లేరు. ఎలా మేనేజ్ చేయాలరా దేవుడా. హలో వదినా? కిరణ్ లైన్ లోనే ఉన్నాను. ఇంట్లో అయితే కనిపించడం లేదు. నేను వెతుకుతున్నాను, నువ్వు లైన్ లోనే ఉండు. అన్నా కొంచెం ఫాస్ట్. సింహం పులి కొట్టుకుంటుంటే మధ్యలో దూరిన జింక పిల్లలా మారింది నా పరిస్థితి. ఉషా ఇంకా రావట్లేదు. వీళ్ళేమో మాట్లాడేదాకా వదిలేలేరు. వదినా ఉషా ఉందా లేదా? చూస్తున్నాను కిరణ్. ఉషా, కిరణ్ లైన్ లో ఉన్నాడు. అనుమానం రాకుండా మేనేజ్ చేస్తూ మాట్లాడు. చెప్పండి. ఉషా ఏం చేస్తున్నావు? ఏదైనా పని మీద బయటికి వెళ్ళావా? బయటకు వెళ్ళానా? ఎక్కడికండి? ఏదో ఖాళీగా ఉండి బోర్ కొడుతుంటే అలా లాన్ లోకి వచ్చాను అంతే. అంటే నీకు కాల్ చేస్తే నీ ఫోన్ కలవలేదు, అందుకే వదినకి చేశా. అదా, రూమ్ లో ఉందనుకుంటానండి. నాతో పాటు ఫోన్ తీసుకురాలేదు. పాపం హారిక అక్క నా కోసం ఇక్కడి దాకా వచ్చింది. ఇంతకీ ఏంటండి విషయం? విషయం ఇదిగో అమ్మ నీతో మాట్లాడుతుంది. ఉషా ఇంట్లోనే ఉంది, మాట్లాడు. హలో అత్తయ్య, ఏదో మాట్లాడుతా అన్నారంట, చెప్పండి.
నాకు కావలసిన వంటలు ఏం చేయాలో దుర్గకు చెప్పాను. నాకు సెపరేట్ గా ఉండమని నువ్వు కూడా చెప్పు. సరే, ఉంటాను. సరే అత్తయ్య. అమ్మయ్యా, దొరికిపోతామేమోనని తెగ భయపడిపోయాను. నాకైతే కాళ్ళు చేతులు ఆడలేదు తెలుసా. సారీ అక్క. నాతో ఇంకేమైనా పనుందమ్మా? మేఘన చెప్పింది నిజమా అబద్ధమా? ఉష నిజంగానే ఇంట్లో ఉందా, లేక బయటే ఉండి మేనేజ్ చేసిందా, లేక మేఘనే ఎవరినో చూసి ఉష అనుకుందా? విషయమేంటో తెలుసుకోవాలి. మీ చిన్న కోడలికి స్వాతంత్ర్యం ఎక్కువైనట్టుంది. ఎవరికి చెప్పకుండా రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది. ఇప్పుడే ఉషని ఒక న్యూస్ పేపర్ ఆఫీస్ దగ్గర చూశానత్తయ్యా. అత్తయ్య, ఏంటి? మీకోసం పాలు తీసుకొచ్చాను. దుర్గేమైంది? నువ్వు తీసుకొచ్చావు. ఉందత్తయ్య, మీ మైండ్ అంతా డిస్టర్బ్డ్ గా ఉందనుకుంటా కదా. బాదం పాలు తాగితే డిస్టర్బెన్స్ తగ్గి మీ దగ్గర బాగా పనిచేస్తుంది అని ఈ మధ్య ఒక వీడియోలో చూశాను. ఓహో, నా మైండ్ డిస్టర్బ్డ్ గా ఉందని నీకు తెలిసింది. దానికోసం బాదం పాలు తీసుకురావాలని నీకు తెలిసింది. ఇన్ని తెలిసి నీకు నా డిస్టర్బెన్స్ కి కారణం తెలీదా? ఏం మాట్లాడకుండా అలా చూస్తే నీకేమీ తెలీదని నేను అనుకోవాలా? నా డిస్టర్బెన్స్ కి కారణం నువ్వే. నీ వల్ల ఒక్క నిమిషం కూడా ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. నీలాంటి దాన్ని నాతో పాటు ఈ ఇంట్లో ఉంచుకుంటుంటే నాకు ఇరిటేషన్ పెరిగిపోతుంది. నేనేం చేశాను అత్తయ్య? మీకు పాలు తీసుకురావడం కూడా తప్పేనా? నాకు నచ్చని పని చేస్తూ నాకు ఒక టార్చర్ లా తయారయ్యావు. ఇక నిన్ను స్పేర్ చేయకూడదు. తక్షణం నిన్నింటి నుంచి పంపించేయాలి. అత్తయ్య, అవ్వని పనుల గురించి మీరు మరీ ఎక్కువగా ఆవేశపడిపోతున్నారు. ఆవేశపడితే ఆయాసం వస్తుంది. ఆయాసం ఎక్కువైతే లేనిపోని సమస్యలు ఎక్కువయి కొత్త కొత్త రోగాలు ఒంట్లోకి వచ్చి చేరుతాయి. అసలే మీకు హెల్త్ కాన్షియస్ చాలా ఎక్కువ కదా. మీ ఆరోగ్యం పాడైపోతుంటే నాకు చాలా బాధగా ఉంటుంది అత్తయ్య. నీ డ్రామాలిక ఆపు. చేసిందంతా చేసి ఇప్పుడొచ్చి నాటకాలు ఆడుతున్నావా? నాటకాలా? నేనా? నేనేం నాటకాలు ఆడతాను అత్తయ్య? ఈ కాపు ఉషా. చౌరాసియా గారి విషయం అందరికీ తెలియాలని నువ్వు విశ్వ ప్రయత్నం చేస్తున్నావని నాకు తెలుసు. అది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వను. ఇంతవరకు వచ్చాక నా నిర్ణయం కూడా వినండి అత్తయ్య. నేనింక కామ్గా ఉండటం అనేది జరగని పని. ఏం చేస్తావు? నువ్వెంత అబద్ధం చెప్పినా న్యూస్ ప్రింట్ అయ్యేలా చేయలేకపోయావు. ఆ ఎడిటర్ నన్నడిగి నిర్ణయం తీసుకున్నాడు. ఎన్నాళ్ళు నిజం నొక్కి పెడతారో అది చూస్తాను. ఒక్కసారి ఆ నిజం బయటకు వస్తే ఆయన దగ్గర మీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి. కిరణ్ దగ్గర నా పరిస్థితి గురించి కాదు, నువ్వు ప్రెస్ ఆఫీస్కి వెళ్ళావని ప్రూవ్ అయితే నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకో. నిన్ను మెడబట్టి బయటికి గెంటేస్తాడు. ఇప్పుడే ఆ విషయాన్ని నిరూపిస్తాను. మేఘనా, మేఘనా! వస్తున్నానత్తయ్యా. ఏంటత్తయ్యా? అదిగో వచ్చింది మీ ముద్దుల కోడలు. చెప్పండి, ఎందుకు పిలిచారు? ఇద్దరూ కలిసి ఏం నిరూపించాలనుకుంటున్నారో చెప్పండి. మేఘనా, నిజం చెప్పు. నువ్వు న్యూస్ పేపర్ ఆఫీస్ దగ్గర చూసింది ఖచ్చితంగా ఉషానేనా, లేకపోతే ఇంకెవరినైనా చూసి ఉషా అని భ్రమపడ్డావా? చెప్పు. నా కళ్ళు నన్ను మోసం చేయవద్దయ్యా. నేను చూసింది ఖచ్చితంగా ఉషాని. అందుకే మీకు వెంటనే కాల్ చేశాను. తను ఉషా కాకుండా ఉషా అనుకొని ఫోన్ చేయడానికి నా కళ్ళు ఏమైనా కాకులెత్తుకెళ్ళిపోయాయా? కాకులెత్తుకుపోయాయో గద్దలెత్తుకుపోయాయో ఎవరికి తెలుసు? ఒకసారి కళ్ళ డాక్టర్కి చూపించు, తెలుస్తుంది. ఉషా, ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకొని నాతో అనవసరంగా పెట్టుకోకు.
ఫలితం అనుభవించాల్సి వస్తుంది. మరి నీ ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెబుతూ ఉంటే నేను మాత్రం చూస్తూ ఊరుకోవాలా? ఏ అబద్ధాలా? నేను అబద్ధాలు చెప్తున్నానా? అత్తయ్య, ఉషా అబద్ధాలు చెప్తుంది. ఉషా అక్కడ ప్రెస్ ఆఫీస్ దగ్గర ఎవరితోనో మాట్లాడావు, నేను నా కళ్ళారా చూశాను. బాగుందక్క, చాలా బాగుంది. నీకు అక్కడ కనిపిస్తే మరి ఇక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళెవరు? ఇక్కడ ఫోన్లో మాట్లాడింది ఎవరు? నడూపా? అత్తయ్య అత్తయ్య, ఈ ఉషని అస్సలు నమ్మకండి. నేను నిజంగానే ఈ ఉషని ప్రెస్ ఆఫీస్ దగ్గర చూశాను. ఇదేదో మాయ చేస్తుంది. అక్క, ఎవరినైనా మోసం చేయొచ్చు, కానీ అత్తయ్య గారు లాంటి ఇంటెలిజెంట్ ని మనం అస్సలు మోసం చేయలేము. అలాంటిది అత్తయ్య గారిని నీ అబద్ధాలతో ఆడుకుంటున్నావు. నువ్వు చాలా గ్రేట్ అక్క. ఇప్పుడు అత్తయ్య గారికి నిజం తెలిసిపోయింది. ఇప్పుడు నీ పరిస్థితి ఏమవుతుందోనని నాకు బెంగగా ఉందక్క. ఇంకెప్పుడు పెద్దవాళ్లతో ప్రాంకులు చేయకే. అత్తయ్య గారు మళ్ళీ మళ్ళీ లైట్ తీసుకోరు. అత్తయ్య, పాలు చల్లారిపోతున్నాయి, తాగండి. లేకపోతే మళ్ళీ మీ ఆరోగ్యం పాడైపోతుంది. నువ్వు చెప్పిన మాటలు విని ఆ ఉషా దగ్గర ఫూల్ అవ్వాల్సి వచ్చింది. ఇక నుంచి ఏదైనా చెప్పేటప్పుడు ఒళ్ళు కళ్ళు దగ్గర పెట్టుకొని మరీ చెప్పు. ఇలా కన్ఫర్మేషన్ లేని విషయాలు చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. ముందు వెళ్ళి ఏదో ఒక కళ్ళ డాక్టర్కి చూపించుకో. అత్తయ్య, అవ్వని పనుల గురించి మీరు మరీ ఎక్కువగా ఆవేశపడిపోతున్నారు. ఇంతవరకు వచ్చాక నా నిర్ణయం కూడా వినండి అత్తయ్య. నేను ఇంకా కామ్గా ఉండటం అనేది జరగని పని. ఎన్నాళ్ళు నిజం నొక్కి పెడతారో అది చూస్తాను. ఒక్కసారి ఆ నిజం బయటకు వస్తే ఆయన దగ్గర మీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి. మేడం గారేంటో చాలా డీప్గా ఆలోచిస్తున్నారు. ఏం లేదండి, ఆఫీస్లో ఏవో ఫైల్స్ గురించి ఆలోచిస్తున్నాను. అవునవును, ఈ మధ్య నీకు నీ చిన్న కొడుకు ఆఫీసులో పనిపడి మాకు అసలు దొరకటమే లేదు. మీ ఇద్దరిని కలవాలంటే అపాయింట్మెంట్ తీసుకోలేమో. మా ఇద్దరిని మీరు మరీ అంత మోసైన అవసరం లేదు, కానీ విషయం ఏంటో చెప్పండి. మోసేయడం కాదు కిరణ్మయి, నేను నిజమే చెప్తున్నాను. కిరణ్ ఆఫీస్కి వస్తున్నప్పటి నుంచి మేడం గారి దర్శనం దొరకటం కూడా కష్టమైపోయింది. మీ మాటల్లో ఫన్ కనిపిస్తుంది అంటే ఏదో సీరియస్ మ్యాటర్ ఉందని నాకు అర్థం అవుతోంది. సరదాగా మాట్లాడడం మీకు చేత కాదు, కానీ ఆ మ్యాటర్ ఏంటో చెప్పండి. నిజం చెప్పావు కిరణ్మయి, నువ్వు నా మనసుని బాగా చదివావు. కానీ నువ్వు అర్థం చేసుకోవాల్సింది నా మనసు గురించే కాదు, పిల్లల మనసు కూడా అర్థం చేసుకోవాలి. పిల్లల మనసు గురించా? ఇప్పుడు వాళ్ళ మనసుకేమైంది? కిరణ్ ఇప్పుడు బిజినెస్ లో బాగానే దూసుకుపోతున్నాడు కదా. పిల్లలంటే కిరణ్ ఒక్కడే కాదు, నీకు వాడు కాకుండా ఇంకొక 3 పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు ఎవరి మనసుకేమైంది? మీరు విషయాన్ని నాంచకుండా సూటిగా చెప్పండి. సంజయ్ ఈ మధ్య ఆఫీస్కి అస్సలు వెళ్ళటం లేదని తెలిసింది. ఎందుకో కనుక్కున్నావా? తల్లిని చూస్తే బిడ్డకి ఆనందం కదా అని. అది అత్తారింట్లో బాధలు అనుభవిస్తున్న కూతుళ్లకు వర్తిస్తుంది. మీ కూతురు ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. ఏం కావాలన్నా ఏం తినాలన్నా తెచ్చిపెట్టడానికి ఇంటి నిండా బోల్డ్ ఎంత జనం కూడా ఉన్నారు. ఇక్కడికి రావడానికి వీటిని అడ్డం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అయినా సంవత్సరం పాటు మీ ఇంట్లోనే ఉంచుకున్నారు కదా, మళ్ళీ ఇంతలోనే చూడాలనిపించిందా? ఎన్నాళ్లున్నా కూతురు మీద ఆ మాత్రం ఆపేక్ష ఉంటుంది కదా వదిన. అందుకే 2 రోజుల నుంచి హారిక మీద మనసు మళ్ళింది. ఒక్కసారి చూసి వెళ్దామని వచ్చాను. మీకు చూడాలనిపించి టైం కాన్ టైంలో వచ్చేస్తే
ఇక్కడ మీ రాక కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారనుకున్నారా? హారిక తరుణ్తో బయటికి వెళ్ళింది. బయటకా? ఎక్కడికెళ్ళారు వదినా? కడుపుతో ఉన్న వాళ్ళకి ఇష్టమైనవి తినాలనిపిస్తుందని తెలిసిన మీకు భర్తతో ఇష్టంగా బయట తిరగాలనిపిస్తుందని తెలీదా? వాళ్ళు ఇప్పట్లో రారు, సో మీరు వచ్చిన దారినే వెళ్ళొచ్చు. అలాగే తనకేం తింటే మంచిదో అవన్నీ మేం కడుపు నిండా పెడుతున్నాం, కానీ మీరు ప్రేమతో తీసుకొచ్చిన పిండి వంటల్ని అలాగే మీతో తీసుకెళ్ళండి. అది కాదు వదినా, ఎంతో ఆశతో చేసి తీసుకొచ్చాను, కాదనకండి. ఏంటి ఆశతో తీసుకొచ్చారా? మీ ఆశ ఏంటో నాకు తెలీదా? మీరు పిండి వంటలు ఇవ్వాలని చూపిస్తున్న పట్టుదల చూస్తూ ఉంటే నాకిప్పుడిప్పుడే విషయం అర్థం అవుతోంది. విషయమా? ఏం విషయం వదినా? మీ మధ్య తరగతి వాళ్ళకి కష్టపడి సంపాదించే మార్గాలు తెలియవు, కానీ కష్టపడకుండా డబ్బులు ఎలా సంపాదించాలో బాగా తెలుసు. ఏం మాట్లాడుతున్నారు వదినా? ఏముంది, మీ కూతుర్ని గొప్పింటికి పంపించి ధనవంతురాల్ని చేశారు. ఇప్పుడేమో ఈ పిండి వంటలు, పుట్టింటి చీరలు అంటూ అటు ఇటు తిరుగుతూ మీరు ధనవంతులైపోదామని చూస్తున్నారు. చాలా తప్పుగా మాట్లాడుతున్నారు వదినా. మీకంటే మేము తక్కువ వాళ్ళమే కావచ్చు, కానీ తప్పుడు మార్గాల్లో నడవాలనుకునే వాళ్ళం కాదు. అవునవును, తప్పుడు మార్గాల్లో నడవరు, తప్పించుకునే మార్గాల్లో నడుస్తారు. బయటెక్కడైనా దోచుకుంటే తప్పించుకోవడం కష్టం కదా, అందుకే కూతురింటి మీద పడి దోచుకుంటున్నారు. వదినా, ఎప్పుడైనా ఎంత బాధొచ్చినా ఆ బాధని కడుపులో పెట్టుకునే బ్రతుకుతాం, కానీ ఎవరు సొమ్ము కోసం ఆశపడలేదు. డబ్బుల కోసం కష్టాలు పడ్డాం, కానీ కష్టం లేని డబ్బు కావాలని ఎప్పుడూ కోరుకోలేదు. కూతురు అత్తింటి సొమ్ము దోచుకెళ్లి దొరల్లాగా బ్రతకాలని ఆలోచించే నీచమైన స్థితిలో మేము లేం వదినా. ఏ ఉద్దేశం లేకపోతే ఇప్పుడు ఇంత సడన్ గా ఏ కబురు లేకుండా ఎందుకొచ్చినట్టు? అలా అంటారేంటొదినా? కూతుర్ని చూడాలని ఒక తల్లికి ఉండదా? చెప్పకుండా రావడం అంత తప్ప? తప్పే, ముమ్మాటికి తప్పే. మీరిక్కడికి రావడం తప్పే కాదు, చాలా ముప్పు కూడా. ముప్పా? అవును, నువ్విక్కడికి వచ్చావంటే ఖచ్చితంగా తరుణ్ హారికల కాపురానికి మళ్ళీ ముప్పొచ్చినట్టే. నేను రావడం వల్ల వాళ్ల కాపురానికి ముప్పు రావడం ఏంటొదినా? సంవత్సరం కిందట నీ ఐరన్ లెగ్తో ఈ ఇంట్లోకి అడుగు పెట్టావు. కలిసి జీవించాలని అడుగులు వేసిన జంట సంవత్సరం పాటు వేరైపోయింది. అది నీ లెగ్ ఎఫెక్ట్. మళ్ళీ ఇప్పుడు అడుగు పెట్టావు. మళ్ళీ వాళ్ళ జీవితంలో ఏదో జరగబోతోందని నాకు డౌట్ గా ఉంది. నా రాక మీకు ఇబ్బంది కలిగించిందని అర్థమవుతుందిలే వదినా. మిమ్మల్ని ఎప్పుడూ ఇబ్బంది పెట్టను. పిన్ని వెళ్ళిపోతుందేంటి? పిన్ని, ఎప్పుడొచ్చారు పిన్ని? కాసేపటి క్రితమే వచ్చానమ్మా. మరి అప్పుడే వెళ్ళిపోతున్నారేంటి? ఏం లేదమ్మా, మీ బాబాయ్ ఏదో అర్జెంటు పనుందని ఫోన్ చేశారు, మళ్ళీ వస్తాను. అదేంటి పిన్ని, అక్కని చూడకుండానే వెళ్ళిపోతారా? మీరు వచ్చి తనని చూడకుండా వెళ్ళిపోయారని తెలిస్తే అక్క ఎంత బాధపడుతుంది? హారిక వాళ్ళు బయటకెళ్లారంట కదమ్మా, నేను వెళ్ళి మళ్ళీ ఇంకెప్పుడైనా వస్తాను. వాళ్ళు వెళ్ళింది హాస్పిటల్కే పిన్ని. వెళ్ళి చాలాసేపు అయింది. వచ్చేస్తూ ఉంటారు. ఒక 5 నిమిషాలు ఆగితే చాలు, అక్కని చూసి వెళ్ళిపోవచ్చు. కొంచెం సేపు ఉండండి పిన్ని. లేదమ్మా, మీ బాబాయ్ ఏదో అర్జెంటు పనుందన్నారు, నేను మళ్ళీ వస్తాను. అంత దూరం నుంచి అక్కని చూడాలని వచ్చి చూడకుండానే వెళ్ళిపోతున్నారేంటి? ఏం జరుగుంటుంది? డౌట్ లేదు, పిన్ని మనసుకి అత్త ఏదో మంట పట్టారు. పాపం, కడుపుతో ఉన్న కూతుర్ని చూద్దామని వచ్చి చూడకుండానే వెళ్ళిపోతున్నారు. అక్కకి విషయం తెలిస్తే చాలా ఫీల్ అవుతుంది. అక్క వచ్చేసారా? ఈ రావడం ఏదో 10 నిమిషాల ముందు వస్తే ఎంత బాగుండేదో తెలుసా? మంచి ఛాన్స్ మిస్ అయిపోయావు. మంచి ఛాన్సా? ఏంటి ఉషా అది? మీ అమ్మగారు ఇంటికి వచ్చారు. అమ్మ వచ్చిందా?
అవునక్క, నిజం చెప్పు ఉషా, అమ్మ నిజంగానే వచ్చిందా? నిజంగా వచ్చారక్క. ఇప్పుడే నువ్వు రావడానికి ముందే వెళ్ళిపోయారు. వెళ్ళిపోవడం ఏంటి ఉషా? నేను వచ్చే వరకు ఉండాలి కదా. తను వెళ్ళిపోతూ ఉంటే నువ్వేం చేస్తున్నావు? నేను పిన్నిగారిని ఆపడానికి చాలా ట్రై చేశానక్క, కానీ ఎంత చెప్పినా అర్జెంట్ పనుందని ఆగకుండా వెళ్ళిపోయారు. అదేంటి ఇక్కడి వరకు వచ్చి నేను వచ్చే వరకు ఆగకుండా వెళ్ళిపోవడం? అవును ఉషా, ఇలా వచ్చి అలా ఎలా వెళ్ళిపోయారు? నువ్వైనా మేము వచ్చే వరకు మేనేజ్ చేయాల్సింది. మేనేజ్ చేయడానికి ట్రై చేశాను బావగారు, కానీ అసలు మాట వింటే కదా ఎంత త్వరగా వెళ్ళిపోదామా అన్నట్టే ఉన్నారు. అసలు అమ్మ అలా ఎలా వెళ్ళిపోతుంది? ఇక్కడ తల్లి కాబోతున్న తన కూతురుంది. తనకి తన అమ్మని చూడాలనిపిస్తుందన్న ఆలోచన ఉండాలి కదా. నాతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఎలా వెళ్ళిపోయింది? అవును, అత్తయ్య గారు అంత అర్జెంటుగా వెళ్ళిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏమో బావగారు, నేను కూడా లోపటి నుంచి బయటకు వస్తున్నప్పుడే చూశాను. అప్పటి వరకు అత్తయ్య గారితో మాట్లాడినట్టున్నారు. హడావిడిగా బయటకొచ్చి బాబాయ్ గారి దగ్గర నుంచి ఒక అర్జెంట్ కాల్ వచ్చింది, మళ్ళీ వస్తానని చెప్పి కాళ్ళకి చక్రాలు కట్టుకున్నట్టు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయారు. అంత అర్జెంట్ పని ఏమై ఉంటుంది హారిక? హలో, చెప్పండి. అక్క, ఏమైంది? అమ్మ నన్ను కలవాలని వచ్చుంటుంది. కరెక్ట్గా నేను బయటకు వెళ్ళినప్పుడే రావాలా? అయినా కాసేపు ఉండొచ్చు కదా. ఈ నాన్నొకరు నన్ను కలవకుండా ఎందుకు వెళ్ళిపోయిందమ్మా? అంత అర్జెంటు పని ఏముంటుందో నాకేం అర్థం కావడం లేదు. హారిక, ఏంటి బట్టలు సర్దుతున్నావు? మనం ఎక్కడికైనా టూర్కి వెళ్తున్నామా? మనం కాదు, నేను ఒక్కదానే వెళ్తున్నాను. నువ్వు ఒక్కదానివే వెళ్తున్నావా? ఎక్కడికి, ఎందుకు? నాకు ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండాలనిపించడం లేదు. చాలా అంటే చాలా చిరాగ్గా ఉంది. వాట్? ఏమైంది హారిక? ఎందుకలా మాట్లాడుతున్నావు? అరే, ఇప్పుడే కదా మనం బయట నుంచి వచ్చాము. అరే, ఇంతలోనే ఏమైంది? నిన్నెక్కడ ఎవరైనా ఏమన్నా అన్నారా? లేదా నీకు ఇష్టం లేని పని ఏదైనా చేశారా? చెప్తేనే కదా తెలిసేది. విషయం ఏంటో చెప్పకుండా నువ్వు ఇలా బట్టలు సర్దుకుని బయలుదేరిపోతే నేనేమనుకోవాలి?